गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। భారతీయ యోగ సాధన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది అంటే మనం చాలా ఆనందిస్తాం, కానీ దాంతోపాటు ఖర్చు పెరుగుతుంది. అది వేరే చెప్పక్కర్లే. ఇంజనీరింగ్లో ర్యాంక్ వచ్చింది అంటే సీట్ వచ్చింది అని ఆనందిస్తాం. ఆనందించాక తర్వాత జరిగేది ఏంటి? ఖర్చులు 5 ఏళ్ల వరకు. అమ్మాయి పెళ్లి కుదిరింది, పెళ్లి చేసాం, అంతేనా? చేశాక మర్చిపోతాం అమ్మాయి గురించి. ఇంకొక కుటుంబం మన కుటుంబంతో లింక్ అవుతుంది, ఖర్చులు పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. అవి చెప్పాం. ఆ భార్యాభర్తలు పరస్పర అవగాహనతో జీవించాలి. జీవించకపోతే రెండో రోజు విడాకుల నోటీస్ కోసం ఎక్కుతారు. అవంతా చెప్పాలా మనం? పెళ్లి కుదిర్చాము అంటేనే అర్థం అవంతా తెలుసు మీకు అని. అలాగే యోగ సాధన అంటే ఏంటో మీకు తెలియాలి. అది వచ్చిన గొడవ. దాని గురించి నిరంతరము నేను పాటుపడుతున్నాను. నేను యోగ సాధన అంటే కర్మకాండ కాదు, అదొక మానసిక స్థితి. కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ పుస్తకాలు చదువుతూ కూర్చోవడం కాదు. కెమిస్ట్రీ గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి మానసిక స్థితి అది. డాక్టర్ అంటే వాడు పట్టుకుని కోసి పారేస్తాను, మీ చెవులు కోసేస్తాను, నీ కన్ను పీకేస్తాను, నీ పళ్ళు ఊడబడికేస్తాను అన్నాడు అనుకో, ఏం చేస్తాం? పరిగెడతాం భయపడి. డాక్టర్ ఏం చేయాలి? అవసరమైనప్పుడు, బాధ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకుంటే బాధ నివారణ అవుతుందో తెలుసును. అదేం చేతిలో ఉండదు. వాడు వేషంలో ఉండడు. వాడు తెల్ల బుష్కోట్ వేసుకుని మెడలో స్టెథోస్కోప్ పెట్టుకుంటేనే డాక్టరా? కాదు. జీవనాన్ని ఇవ్వగలిగే చదువు చదివి అవసరమైనప్పుడు హోరాహోరీగా ప్రకృతితో శ్రమించి యుద్ధం చేసి
ప్రాణాలను నిలబెట్టడానికి అవసరమైనటువంటి మానసిక స్థితి డాక్టర్ అంటే. యోగము కూడా ఒక మానసిక స్థితి. మీరు ఆ మానసిక స్థితి లేదు. యోగికి ఉండవలసినటువంటి ఆధారమైనటువంటి మానసిక స్థితి ఏమిటి అంటే వైరాగ్యం, నిత్యానిత్య వివేకము. ఈ రెండూ లేకపోతే వాడు యోగి కాజాలడు. ఇప్పుడు చదువుకున్న, ఇప్పుడే కాదు, నేను పిహెచ్డీ చేస్తున్న రోజుల్లో ఎంఏ ఇంగ్లీష్ పాస్ అయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చేవారు లీవ్ లెటర్ రాయించుకోవటానికి. ఎంఏ ఇంగ్లీష్ లీవ్ లెటర్ ఎలా రాయాలో తెలీదు, ఎంఏ చదివారు. ఇప్పుడు చదువు అలా ఉంది, అది చదువు అంటామా మనం? అలాగే ఆ యోగము యొక్క మానసిక స్థితి మీరు తెచ్చుకోలేకపోతే మీరు ఎన్ని గాయత్రి యజ్ఞాలు చేసినా ఒకటే, షోడశి మంత్రాలు చేసినా ఒకటే, దత్త ప్రదక్షిణాలు చేసినా ఒకటే, సూర్య నమస్కారాలు చేసినా ఒకటే, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. అది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ జన్మ జన్మలు బట్టి ఈ మానవ శరీరం వస్తూనే ఉంది. ఈ మానవ శరీరంతో పాటు వచ్చేటటువంటి బాధలు వస్తూనే ఉన్నాయి, పిల్లలతో వచ్చేటటువంటి బాధలు వస్తూనే ఉన్నాయి, ఉద్యోగాల్లో వచ్చేటటువంటి బాధలు వస్తూనే ఉన్నాయి. అవేం పోవు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వాడి బాధలు ఉన్నాయి, సత్యసాయిబాబాకి ఆయన బాధలు ఉన్నాయి, సిద్ధి సాయిబాబాకి ఆయన బాధలు ఉన్నాయి. ఆఖరికి ఆస్తమాతో నెత్తురు కక్కుకుని చచ్చాడు ఆయన సిద్ధి సాయి. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే శారీరకమైనటువంటి పరిస్థితి ఎప్పుడో అప్పుడు ఫుల్ స్టాప్ పడాల్సిందే, అది తప్పదు. సిద్ధి సాయి అయినా ఒకటే, మా గురుదేవులు యొక్క గురుభాయి పండిత్ శ్రీమాలి అని 3-4 రోజుల కిందటే పరమపదించారట ఆయన. ఆయన ఉంటారేమో అనుకున్నాను నేను 2000 వరకు కనీసం, అవసరం వస్తే ఆయన్ని అడగొచ్చు అని. అద్భుతమైనటువంటి యోగి ఆయన, తాంత్రికుడు, తంత్ర విద్య నిష్ణాతుడు. అఘోరి కల్ట్ పేరు వినే ఉంటారు మీరు. హిమాలయాలలో అది తాంత్రిక దాంట్లో చాలా భయంకరమైనటువంటి రాక్షస కృత్యాలు చేసేటటువంటి ఒక కల్టే. ఈయన మామూలుగా పంచ లాల్చి వేసుకుని వెళ్ళాడు మీటింగ్కి. తాంత్రికుల మీటింగ్ జరిగితే హా అన్నాడు ఆయన. వెంట్రుక తీసి నేల మీద కొట్టాడు. ఈయనేం కదల్లా, ఏమీ అవలే ఈయనకి. కానీ ఈయన 2-3 మంత్రాలు పెదవులకు ఉచ్చరిస్తే ఆ అఘోరి వాక్కుపోయింది. మానసిక స్థితి అది. జైపూర్లో ఉండేవాడు ఆయన, మామూలు వ్యక్తిగా. కానీ తంత్రాలో ఆయన మించినటువంటి వ్యక్తి లేడు. దాదా గురుదేవుల శిష్యుడే ఆయన కూడా. ఆయన భార్య పేరు కూడా భగవతీదేవి శర్మ. శ్రీనాథ్ శర్మ ఆచార్య భార్య పేరు కూడా భగవతీదేవి శర్మ. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే మానసిక స్థితి మీరు తెచ్చుకోకుండా హిమాలయాల్లో ఉన్న ఒకటే, అఘోరీలాగా జడలు పెంచేసి హాం హూం హాం అన్నా ఏం అవదు. దమ్ముండాలి మనుషులో యోగ సాధన చేయటానికి. మరి ఆ యోగ సాధన చేయటానికి మీరు దమ్ము తెచ్చుకోలేకపోతే ఇంకా నేనెందుకు? మీకు కావలసినంత మంది గురువులు ఉన్నారు, వెళ్ళండి వాళ్ళ దగ్గరికి. యోగులు అవదలుచుకుంటే నా దగ్గరికి రండి. ఎంతసేపని వైరాగ్యం. ఏం చేస్తారు? కోట్లు సంపాదించి. కబీర్ దాస్ ఏం సంపాదించాడు? జనక మహారాజు ఏం సంపాదించాడు? కబీర్ దాస్ జనక మహారాజుకి ఎంత తేడా ఉంది? ఒకడు రాజు, కానీ ఇద్దరిని మనం సమానంగానే తలుచుకుంటున్నాం. యోగి అవుతే యోగ సాధన చేయకుండా కోరికల యొక్క లిస్ట్ ఏకరవ పెట్టుకుంటూ వయస్సు ఉడిగిపోయాక, నేను కూడా చెప్పటానికి లేకపోయాక, మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఈ మాత్రం కూడా. ఇప్పటికే యోగ విద్య భ్రష్టు పట్టింది, ఇంకా నా ద్వారా అది భ్రష్టు పట్టకూడదు అనే నిర్ణయానికి వచ్చాను నేను. వివేకము వైరాగ్యము లేని వాళ్ళు యోగ సాధనకి పనికిరారు. చాలు, ఇంకా ఆపండి. మనస్సుని ఆలోచనలని ఆపండి.
కోరికల్ని ఆపండి. ఎంతసేపు కోరికలకి? అంతే ఉండదు. చెప్తాను కదా, ఒకడు రాత్రి పడుకుని విష్ణుమూర్తి వచ్చి నన్ను తీసుకుపోతే బాగుండు అనుకున్నాడు. తథాస్తు దేవతలు ఉంటారట, ఆ క్షణంలో ఉన్నారు. విష్ణుమూర్తి వచ్చాడు, పదన్నాడు. ఓరి నాయనో నేను రానన్నాడు. మరి పిలిచావు కదా? పిలిచానులే, నాకు చిన్న పని ఉంది, నా మనవాడు చాలా చిన్నవాడు, వాడు కాస్త 10th క్లాస్ పాస్ అవ్వాలి కదా, కాస్త వాడే ఆలన పాలన ముచ్చట నేను చూడాలి కదా. సరే, కరెక్ట్గా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. వచ్చాడు మహానుభావుడు. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? ఇవాళే కదా రిజల్ట్ వచ్చాయి. ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు వచ్చి నేను తీసుకుపోతాను పదా అంటే ఏమైనా బుద్ధి ఉందా నీకు? అసలు నువ్వు ఇష్టమేనా అసలు? సరే మరి అవుతే ఏంటట అన్నాడు. ఇంటర్మీడియట్ అవ్వాలి, ఎంసెట్ అవ్వాలి, ర్యాంక్ రావాలి, డాక్టర్ అవ్వాలి, పెళ్ళి అవ్వాలి. ఎంత? మళ్ళా వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడెట్ట ముని మనవాడిని ఆడి చూడకుండా నేను ఎట్టా వచ్చేది? అంతుండదు. ఆపండి, ఎక్కడో అక్కడ చక్కన ఆపటమే. మీరు ఆపుకోలేము, నేను చెప్తున్నాగా ఆపుకోండి. నన్ను చూసి ఆపుకోండి. ఎవడో ఒకడు మీకు ఆలంబన ఉండాలి కదా, ఆధారం ఉండాలి కదా. ఈ 1.5 సంవత్సరాల పాటు నేను ఇస్తాను మీకు. ఆ తర్వాత మీరు చేస్తాం అనుకున్నా మిమ్మల్ని ఎవడు పిలవడు. చాలా సార్లు గురువు గారు ఒక మాట అంటూ ఉండేవారు, జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా స్వాతంత్ర సమరంలో మినిస్టర్స్ అయ్యారు. అయితే నేను ఇప్పుడు వెళ్ళిపోతానని మీరు జైలుకి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు వెళ్తే లాభం లే, అప్పుడు వెళ్ళాలి. స్వాతంత్రం కోసం దెబ్బలాడుతున్నప్పుడు ఆ స్వాతంత్ర సమరంలో భాగంగా మరి 24 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ 1.5 సంవత్సరాలు వస్తుంది అని మీకు అర్థమై ఉంటే అసలు మీరు ఇక్కడి నుంచి వెళ్ళరు. నేను వెళ్ళమన్నా, నేను యోగినయ్యే వెళ్తా మాస్టారు. ఏంటిటా కుటుంబం? ఏమవుతుంది? సడన్ గా ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చింది, ఏం చేస్తారు మీరు? భలే మంచి గురువు, ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండు అంటారు, తీసుకెళ్లి బూడిద చేస్తారు. అది అందరికీ అవ్వచ్చు కదా. మరి ఎందుకు ఆ ఆవేదన, పట్టుకు వేళ్లాడటం? ఆ వైరాగ్యం, ఆ వివేకం. రాత్రి పడుకునేటప్పుడు దీనిని నెమరేసుకోండి. ఏ క్షణంలో అయినా పోవచ్చు, మనం చెప్పలేము, గ్యారంటీ ఉంది. నేను చెప్తున్నా కదా, శ్రీమాలి గారు పోయారని నాకు ఇవాళ పొద్దున్న తెలిసింది. ఇంకా ఆయన దగ్గరికి వెళ్దాం, నాకున్నటువంటి కొన్ని సమస్యలు ఆయన ద్వారా సాల్వ్ చేసుకుందాం అనుకున్నా. ఇవాళ పొద్దున్న అతను చెప్పాడు వెళ్ళిపోయాడని. అయితే ఏం చేయమంటారు నన్ను ఇప్పుడు? అంత మహానుభావుడు. యోగ విద్యలో, తంత్ర విద్యలో, మంత్ర విద్యలో, మంత్ర యంత్ర తంత్ర అని మ్యాగజైన్ రన్ చేసేవాడు ఆయన. గ్యారంటీ ఇచ్చి హిమాలయాల్లోకి తీసుకెళ్లి ఆకాశగమనం నేర్పేవాడు. కానీ అందరికీ వస్తుందా ఆకాశగమనం? రాదు. ఆ మానసిక స్థితి ఉన్నవాళ్ళకి వస్తుంది. నేను నేర్చేసుకుంటాను మాస్టారు, ఫీజు కట్టేస్తాను, అవదమ్మా, లాభం లేదు. చదవాలి. మీ వైరాగ్యం ఏమింది? మీ వివేకం ఏమి చెప్తుంది? దాన్ని మీరు లాక్కు రాలేకపోతే ఇప్పటికే భారతీయ యోగము అంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్నాం మనం. తెలియదు ఎవరికి యోగ విద్య అంటే. నాతో చాలా మంది అంటారు, మాస్టారు మీరు హిమాలయాలకు వెళ్తున్నప్పుడు నన్ను తీసుకెళ్ళండి అని. తీసుకెళ్తా, నాకేం అభ్యంతరం లేదు. మీరు వస్తే నాకు హాయి కదా, పనులు చేసి పెడతారు, నేను నీళ్లు మూసుకోకర్లే. వెళ్ళి ఏం చేయాలి? హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలి. ఎలా చేస్తారు? ఏం వెళ్తాం హిమాలయాలు? చూడు, యోగ విద్య, భారతీయ ఆధ్యాత్మికత ఎంత దరిద్రపు స్థితిలోకి దిగజారిపోయిందో. తపశ్చర్య ఎలా చేయాలో తెలియదు. 5 ఏళ్ల పిల్లవాళ్ళు చేసేవారు తపస్సు. ధ్రువుడు చేసేవాడు, ప్రహ్లాదుడు చేసేవాడు. అంటే
ఈ తపస్సు చేయటానికి వయస్సుతో సంబంధం లేదు, ఆరోగ్యంతో అసలు సంబంధం లేదు. ఇది మానసిక స్థితి అని చెప్తున్నా కదా. మానసిక స్థితికి మీరు ఎక్కడుంటేనే, ఎలా ఉంటేనే. అందువల్ల ఆ యోగ విద్యను అర్థం చేసుకోవటానికి మీరు చాలా తీవ్రంగా ప్రయత్నించండి. వదలకండి. కనీసం క్లాసులో ఉన్నప్పుడు వింటే చాలు. క్లాసు బయట యోగం గురించి మాట్లాడుకుని క్లాసులో ఇంటి గురించి ఆలోచిస్తే నేనేం చేసేది? ఇక్కడ యోగం గురించే ఆలోచించండి. ఇంటికి మీ పని చేసుకోండి. నేను అనేక సార్లు చెప్తాను కదా, ఇంజనీరింగ్ చదువుతున్నవాడు ఇంక 24 గంటలు టెక్స్ట్ బుక్స్ పట్టు కూర్చోడు. ఎండాకాలంలో సెలవులు వస్తే ఇంటికి వెళ్తాడు, సినిమా చూస్తాడు, పిల్లలతో ఆడుకుంటాడు, క్రికెట్ ఆడతాడు. కానీ చదవవలసి వచ్చినప్పుడు క్లాసులో ఏకాగ్రత. ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ నియమాలు అర్థం చేసుకోండి. మీకు అసలు ఇది ఎక్కడా లేదు, అది వచ్చిన గొడవ. హిమాలయాలలో నందనవనంలో ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్కి మీకు ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఎంట్రన్స్ టెస్ట్కి అయితే ప్రిపేర్ చేయాలని, కానీ పరీక్ష రాయకపోతే నేనేం చేస్తాను? చాలా మంది పరీక్షలు రాయరు. మీరు అది చేయలేకపోతే నేను ఒక వాగ్దానం చేసి వచ్చాను నేను వాళ్ళకి. మీరు గాభరా పడకండి, యోగ విద్య కనీసం 1000 మందికి నేను అందజేస్తా. అందిపోతే యోగులు అయిపోతారు వాళ్ళు. అంతకంటే ఏం లేదు. అక్కడ క్లాసులో అడ్మిషన్ వచ్చి కొంచెం సీరియస్ గా ఉంటే యోగులు అయిపోతారు. మీరు ఏముంది అందులో? ఆశ్చర్యం ఉంది. కానీ ఆ నిరంతర దృఢవ్రతం, ఒక రోజు క్లాస్కి వచ్చి రెండో రోజు క్లాస్కి రాక ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు కదా. ఇక్కడ అంతే. ఇక్కడ నేర్చుకున్నది, ఇక్కడ మీకు అవగాహన అయినది ఆచరణలో పెట్టండి. ఏంటి పెట్టమన్నా నేను? ఆచరణలో మౌనం. మాట్లాడకండి, అసలు ఏమీ అడగకండి. మరి అడగకపోతే ఎట్టా మాస్టరు? సుధాముడు ఏమడిగాడు? వసుంధర ఏమడిగింది? తన కోసం ఏం అడగలే, ఊరే మారిపోయింది. అడగకండి. కలెక్టర్ పక్కన మీరు ఉంటే కలెక్టర్కి ఇచ్చేవన్నీ మీకు వస్తాయి, మీరు అడగక్కర్లే. మనస్సులో మౌనంగా ఉంటే సర్వజ్ఞుడైనటువంటి గురువు, సర్వవ్యాపకుడైనటువంటి గురువు, సర్వసమర్థుడైనటువంటి గురువు ఎలా వదిలేస్తాడు మిమ్మల్ని? చూస్తూ ఊరుకుంటాం. మనమే ఊరుకోంగా కాలు జారి ఎవడైనా పడ్డాడు అనుకోండి, ఇప్పుడు అక్కడ ఏం చేస్తాం మనం? ఉండండి మాస్టారు, లెక్చర్ పూర్తి చేయండి, తర్వాత చూస్తాం అందరుగా పరిగెడతారు. మరి గురువు ఏం చేస్తాడు? విష్ణుమూర్తి లక్ష్మీదేవి పాచికలు ఆడుకుంటున్నారట, వాళ్ళకి అదే పని. వైకుంఠంలో ఓడిపోతున్నాడు విష్ణుమూర్తి, గబుక్కుని లేచాడు, పరిగెట్టాడు. నాకు తెలుసు నువ్వు ఇలాంటి వాడివేను, ఓడిపోతున్నప్పుడు భక్తుడు పిలుస్తున్నాడని పారిపోతావు, ఆట పూర్తి చేసి వెళ్ళన్నాడు. కాదు, నిజంగానే నా భక్తుడు బాధలో ఉన్నాడు, రాళ్ళు విసురుతున్నాడు నా భక్తుడి మీద, అయితే నేను వస్తాను. వచ్చారు, కొంచెం పద అన్నాడు. మళ్ళా వెనక్కి, అదేంటి మరి భక్తుడిని రక్షించరా అన్నాడు. లేదు, వాడే రక్షించుకుంటున్నాడు. 2-3 సార్లు పిలిచాడు నన్ను, నేను వెళ్ళలేదు, ఇంకా వాడే రాయి ఎత్తాడు, ఇంకా నేను ఎందుకు అన్నాడు. మీరు రాళ్ళు ఎత్తకండి, బాధ్యతలు మాత్రము స్వీకరించి చేయండి. తేడా అర్థం చేసుకోండి. ఆ యోగ విద్యలో ఉన్నటువంటి ఆ పదును అక్కడుంది. నేను కూడా మైసూర్ పాక్ చేశానని మీకు చెప్పాను, గుర్తుందా? భలే రంగులో చేశాను నేను, నల్లహ. ఏమైంది? పదును పళ్ళ. యోగ విద్య కూడా అంతే, పదును కావాలి, ఆ పదును పడాలి. బాధ్యత ఎక్కడా, మోహం ఎక్కడా, మీకు ఆ గీతలు తెలియాలి. ఎలా తెలుస్తుంది? చేస్తూ ఉంటే తెలుస్తుంది. ఆచరణలు చేయండి. మీకు డౌట్ వచ్చింది, నన్ను అడగండి, చూసి నేర్చుకోండి. లెక్చర్లు వద్దు. నా జీవితాన్ని మీకు చూస్తే మీకు అర్థం అవుతుంది ఏం చేయాలో. అర్థం అవ్వలేదు అంటే నేను కరెక్ట్గా జీవించలేకపోయాను, అంతే, నా తప్పది. యోగి ఎలా జీవించాలో అన్నది నా జీవితము మీకు ఉదాహరణగా లేకపోతే జీవించడం లేదన్నమాట. అలా నేను అంతే, సింపుల్ లాజిక్. అక్కడ మొహమాటాలు ఏముంది? నాకు చేత కావటం లేదు. ఆ ఆవేదన, ఆ పట్టుదల తెచ్చుకోండి. అయిపోతుంది వయస్సు. వయస్సు అయిపోవటం కాదు ముఖ్యం,
2000 సంవత్సరం అయిపోతుంది. అయిపోయాక నేను చేస్తాను అంటే ఇలా వచ్చి ఆవిడ చెప్పడప్పుడు అప్పుడు ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయి. మీరేమో వెంటబడతారు గురువులు వెంట. గురువు ఏమో నాకు టైం లేదయ్యా బాబు, చాలా మంది ఉన్నారు క్యూలో. అప్పుడే ఇప్పుడైతే ఇంతే మంది ఉన్నారు, ఇంకో 3 నెలల తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. కానీ అప్పుడు మీరు మాస్టర్ ఈ మాత్రం కూడా నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను అంటే నేనేం చేయగలను? మీరు ఎరుగులవుతే చూడగలుగుతారు, రాగలుగుతారు. కానీ నాకు పండ్లు నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం నాకు గొంతుకు నొప్పిగా ఉంది, టెంపరేచర్ ఉంది, ఏం చేయమంటారు? అయితే మాట్లాడాలా వద్దా? మానేయచ్చు మాట్లాడటం. ఇంకా మానేస్తే యోగం ఏముంది? శరీరానికి లొంగిపోయినట్టేగా. లొంగకండి శరీరానికి, బంధుత్వాలకి లొంగకండి, బాధ్యతలకి లొంగండి. చేయవలసిందేదో చేయండి. చేయవలసింది మనస్ఫూర్తిగా మీరు చేయగలిగినంత చేశారా? చాలా కష్టం అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. పండితుడికి కూడా ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు అన్నది అంత ఈజీ కాదు చెప్పటం. తాత దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు ఎలా చేస్తావు అని అడగటం పెద్ద ధర్మమా? అర్జునుడు అదేగా చేశాడు. డైరెక్ట్గా వెళ్ళాడు భీష్ముడి దగ్గరికి, నాయన నీతో యుద్ధం చేయలేను, నువ్వు చావాలి, నిన్ను ఎలా చంపాలి అది అడిగే దమ్ముందా మీకు? గురువు శిరస్సుని ఒక్క వేటితో తిప్పి పారేశారు. గురువులు అక్కర్లే మీకు, మీ లోపల ఉన్నాడు గురువు. నాలాంటి వాళ్ళందరూ కూడా ఇండికేటర్స్. అసలైనటువంటి గురువు మీలో ఉన్నాడు. వాణ్ణి పట్టుకోండి. వాణ్ణి పట్టుకోవటం చేతకానంత వరకు నా సహాయం తీసుకోండి. సైకిల్ నవ్వుకాలి అంటే వెనకాతలు పట్టుకుంటాడు. వాడు పట్టుకున్నాడు అని వీడు తొక్కేస్తే వెళ్ళిపోతాడు, వాడు ఎప్పుడో వదిలేస్తాడు. మీరు చూశారో లేదో, సైకిల్ నేర్పేటప్పుడు నీకేం పర్వాలేదు నేను వెంట ఉన్నాను అంటాడు, సైకిల్ మీద కూర్చోబెడతాడు, తొక్కంటాడు, వీడు పరిగెడుతూ ఉంటాడు. చివరికి ఏమవుతుంది? వదిలేస్తాడు, వీడు తొక్కుంటూ పోతాడు, వెనక్కి తిరిగి చూశాక పడతాడు, వెనక్కి తిరిగి చూడకపోతే పడ్డు. తొక్కుకుంటూ వెళ్ళిపోండి. యోగ విద్యలో నిష్ణాతులు కండి. అవగాహన చేసుకోండి ఏం చెప్తున్నాను నేను. వైరాగ్యము వివేకము ఇవి రెండూ లేకుండా ప్రశ్నే లేదు. మీరు యోగులు అవ్వలేరు. మీరు ఎంత గురువు గారి దగ్గరికి వెళ్ళి 24 లక్షల గాయత్రి మంత్ర జపం చేశానన్నాడు ఒకడు. మా గురువు అవుతే ఏం చేయమంటావు అన్నాడు. ఎందుకన్నాడు ఆయన మాట తెలుసా? యోగ విద్యలో మంత్ర విద్యలో లక్షలు చేస్తే మంత్రం సిద్ధిస్తుంది. నువ్వు 24 లక్షల గాయత్రి చేశాక కూడా గురువు గారి దగ్గరకు వెళ్ళి నేను 24 లక్షలు చేశాను అంటే నీకు సిద్ధించలేదనేగా. అయితే గురువు గారు ఏం చేస్తాను? మేము కెమిస్ట్రీ చెప్తాను ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఫెయిల్ అవుతారు. నన్ను ఏం చేయమంటారు వాళ్ళు? నేనేం చేయగలను వాళ్ళని? మళ్ళా చదువుకోండి అంటారు. అదే గాయత్రి మంత్రం యుగ యుగాలుగా ఈ కలియుగం, ఈ ద్వాపర యుగం, ఈ త్రేతాయుగం, ఈ సత్యయుగం కాదు, ఇలాగ ఎన్ని యుగాలు గడిచాయో, ఎన్ని మన్వంతరాలు గడిచాయి ఇదే గాయత్రి మంత్రం. మరి ఇన్ని కోట్ల మంది రకరకాలుగా గాయత్రి మంత్రం చేశారు, మనం చేస్తూనే ఉన్నాంగా. మరి ఇంకో శ్రీరామ శర్మ ఆచార్య ఎక్కడ తప్పు జరిగింది అది అర్థం చేసుకోండి. తప్పు ఎక్కడ జరిగింది అంటే ఆ మానసిక స్థితి లేకుండా మీరు ఏం చేసినా ఒకటే, మీరు ఏమి చేసినా ఒకటే. ఆ మానసిక స్థితి లేకుండా, యోగము అనేది ఒక మానసిక స్థితి. ఆ మానసిక స్థితి పొందటానికి ఇది సహాయపడుతుంది. ఊతకర్రలాగా గాయత్రి మంత్రమే కాదు, దేన్నైనా మీరు తీసుకోవచ్చు. కానీ గాయత్రి మంత్రమే ఎందుకు తీసుకోమన్నాం? దానికి కారణాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు చెప్తానన్నా నా కారణాలు? 3వ రౌండ్ తర్వాత మీతో పాటే నేను కూర్చుంటానప్పుడు. 3వ రౌండ్ అంటే అర్థం ఏంటి? ఇలాగా మీరు వచ్చి 3 సార్లు అవ్వాలి. మీ అటెండెన్స్ రిజిస్టర్లో
అవుతే ఉంది మాస్టారు, టగటగ టగటగ 3 రోజులే కదా, వస్తాం వెళ్ళిపోతాం. పప్పులు ఉడకో. చాలా సీరియస్గా ఉన్నాను నేను. ఆ మానసిక మీ స్థితి మీకు వచ్చిందో లేదో తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. నేనే చెప్పక్కర్లేదు, చూసిన ప్రతివాడికి తెలుస్తుంది మీకు ఆ మానసిక స్థితి వచ్చిందో లేదో. వెంకయ్య స్వామిని చాలా మంది అడిగారు, స్వామి మరి మీ ధునిలోంచి విభూతి తీసుకెళ్ళి తేలు కుట్టిన వాళ్ళకి పెడితే కొందరికి తక్షణమే తగ్గిపోతుంది, కొందరికి కాసేపు అయ్యాక తగ్గుతుంది, కొందరికి తగ్గదు కదా. ధుని అదే, భస్మము అదే. ఏంటంటే మానసిక స్థితి. ఒక అద్భుతమైనటువంటి 101 మంది ఋషుల ప్రణాళికను భూమి మీదకి దింపినటువంటి వ్యక్తి వెంకయ్య స్వామి. ఏం ప్రణాళికలు దింపాడో మీకు తెలుసా? ఏం చదివారు మీరు? అది చదవండి. అందుకు నేను అంటున్నా, ఆయన జీవిత చరిత్ర చదివారు కదా, ఏం చదివారు? 101 మంది గురువులు ఆయనకి ఏం చెప్పుంటారు? ఋషులు ఏ స్థితి వ్యక్తులో మీకు తెలుసు కదా. ఒకళ్ళ ఇద్దరా? 101 మంది. 101 మందికి ప్రియ శిష్యుడైనటువంటి ఆ వెంకయ్య స్వామికి మీరు ఇచ్చే గౌరవం ఏంటని? ఏం చేయమంటారు నన్ను? ఏంటంటారు మీరు? మీ కోరికలు తీరిపోవాలి. నిజంగా వెంకయ్య స్వామి అంత గొప్పవాడవుతే తీరవు. మీరు అలాంటి భ్రమలో ఉండకండి యోగం అంటే. ఎందుకంటే మీరు ఒకరిని కాకా కొట్టేస్తే మీ పని అయిపోయి చదవకుండా ఇంకోటి బాగా చదివి ఫెయిల్ అవుతే ఇంకా అలాంటి గురువు ఎందుకు? నిష్పక్షపాతంగా న్యాయపూర్వకంగా మార్గదర్శనం చేసేవాడే కదా యోగి. అంచేత మీరు కాస్త నువ్వు అంత గొప్పవాడు లేడు అని స్తోత్రం పాడేశారనుకోండి, మీ పని అయిపోతే ఇంకా కర్మ సిద్ధాంతం, కష్టపడటం, పుస్తకాలు చదవటం, రాయటం, పరీక్షలు అన్ని వేస్టేగా. వద్దు, అంత చిన్నపిల్లల మనస్తత్వానికి వెళ్ళకండి. మరొకటి, ఇన్నాళ్ళు మీరు కూడా అదే చేశారు కదా మాస్టారు, చెప్పాను. పిల్లవాడు చదవకపోతే నువ్వు చదువుకుంటే చాక్లెట్ ఇస్తానంటాడు. చాక్లెట్ కోసం చదువుతాడు. కానీ అసలు వాడు ఎందుకోసం చదవాలి? చదువు కోసం చదవాలి. కానీ చదువు కోసం చదవలేకపోతున్నాడు కనుక ఓ చాక్లెట్ ఇస్తాం. పెద్దవాడు అయ్యాడు, ఎల్కేజీ అయ్యాడు, 10th క్లాస్లోకి వచ్చాడు, నాన్న చాక్లెట్ అన్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? ఇప్పుడు మా నాన్నగారు వచ్చారనుకోండి ఇక్కడికి, నేను ఆయన చేయి చూశాను అనుకోండి, నాన్న చాక్లెట్, ఆయన ఏమనుకుంటాడు? ఇంతేనా వీడికి అర్థమైంది? నాన్నను చూసి చాక్లెట్ అయినా అడగటం. అడిగారు చాలా చాక్లెట్లు, జన్మల బట్టి. ఇంకా ఆపండి దాన్ని. పెద్దవాళ్ళు అవ్వండి, ఎదగండి. మరి ఎదిగి ఏం చేయాలి? టైం పడుతుంది. 12 ఏళ్ళు పట్టింది సిద్ధి సాయికి, వెంకయ్య స్వామికి 13 ఏళ్ళు పట్టింది. మీకు 1.5 సంవత్సరాలు మాత్రమే పడుతుంది, నాది గ్యారెంటీ. చేస్తే చేయకపోతే నేనేం చేసేది? మళ్ళా మీరు లిస్ట్ తీసుకొచ్చి పెడితే నేనేం చేయలేను. కానీ యోగులు అవదలుచుకున్న వాళ్ళు వచ్చినప్పుడు, లిస్ట్ ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, భలే గందరగోళం అవుతుంది. ఆ గందరగోళం ఈ ఆశ్రమంలో వద్దు. ఈ ఆశ్రమం అంటే మనం స్థాపించిన ఆశ్రమాలలో యోగులనే తయారు చేద్దాం. భారతదేశము దేనికోసం అయితే ప్రసిద్ధికెక్కిందో, దేని గురించి అయితే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో, ఏ ఋషుల గురించి అయితే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో, ఆ ఋషుల స్థాయికి మనం కలిసి మెలిసి ఎదుగుదాం. కానీ ఎదగాలి అంటే ఏం చేయాలి? మీరు ముందు కోరికలు ఆపుకోండి, మౌనంగా ఉండండి. ఆ మౌనములో గురువు యొక్క అనుగ్రహాన్ని చూడండి. సంవత్సరాలు తడబడి ధ్యానం చేయాలి అన్నప్పుడు 1 గంట అయిందా లేదా, భోజనానికి టైం అయింది అనుకుని మీరు సాధన చేస్తే ఏమొస్తుంది? భోజనం వస్తుంది. ఇక్కడైనా అంతే, ఇక్కడ అంతే. ఇక్కడ వచ్చారు కదా, ఏం ఒక పూట తినకపోతే, ఏం ఒక పూట ఇంటికి వెళ్ళకపోతే కూర్చోలేదా రాత్రల్లా?
కానీ ఉత్తిని కూర్చుంటే లాభంలే, నటించకండి. ఆ మానసిక ఆవేదనలో కూర్చోగలిగితే కూర్చోండి, కూర్చోలేరు అప్పుడు లేచిపోండి. వద్దు గాబరా పడకండి, నేనున్నా తీసుకెళ్తాను. చెప్పాను కదా, ఇది అంత ఈజీగా రాదు. బ్యాలెన్స్ మెల్లిమెల్లిగా ఒక రౌండ్ తర్వాత ఒక రౌండ్. 2000 సంవత్సరం వరకు ఈ క్లాసులు నేను ఆపను. మీరు రాకపోతే సూక్ష్మ జగత్తులో కావలసినంత మంది వ్యక్తులు రెడీగా ఉన్నారు, వాళ్ళకి చెప్పుకుంటాను నేను. మీరు నేర్చుకుంటా ఉంటే నాకేం అభ్యంతరం లేదు, మీరు కూడా నేర్చుకోండి. అనేక జన్మల నుంచి మీరు నాతోనే వస్తున్నారు. లేకపోతే ఎందుకు ఇక్కడ కలుస్తాం? ఎవరం మనం అందరం? ఎందుకు రావాలి? మీరు వచ్చారంటేనే అర్థం ఏదో బంధం ఉంది. ఆ బంధాన్ని ఉపయోగించుకోండి. నేను దగ్గరికి వచ్చి కూడా, నా దగ్గరికి వచ్చి కూడా మీకు యోగం అంటే ఏంటో తెలియలేకపోతే, తపస్సు ఎలా చేయాలో తెలియలేకపోతే ఎందుకు ఈ ఆశ్రమాలు? కుట్టుకోవటానిక? వీడు గొప్ప వాడు గొప్ప, వీడు మాస్టారికి దగ్గర వాడు మాస్టారికి దగ్గర. ఎవడు దగ్గర? గురువుకి ఎవడు దగ్గర? మీకేం అర్థం కాలే. గురువు తత్వం మీకు అర్థం అవుతే అసలు గురువుకి ఎవడు దగ్గర లేడు. అందరూ దగ్గరే, అందరూ దూరమే. మీ బట్టి ఉంటుంది అది. గురువుకి ఎవడు దగ్గర కాదు, ఎవడు దూరం కాదు. మరి మీ ఆశ్రమాలలో ఎలాంటి వాతావరణం తయారు చేస్తున్నారు మీరు? అర్థం చేసుకోండి. అది ఇలాంటి వాతావరణమే ఆశ్రమాలలో కూడా తయారు చేయండి. వీలైతే దమ్ముంటే వెళ్ళిపోయి అక్కడ జీవించండి. అక్కడ నుంచి షటిల్ చేయండి. తెనాల నుంచి ఇక్కడికి రావటంలే, మరి నంబూరు నుంచి ఎందుకు రాలేరు? అక్కడ పోయి కట్టుకోండి ఇల్లు, అక్కడ ఉండిపోండి. స్థలం ఇస్తా ఉంటున్నాగా. కానీ స్థలం వస్తుంది కదా అని చేస్తే ఒప్పుకోను. యోగ విద్య సాధకులు అవుతేనే, లేకపోతే నిర్మొహమాటంగా గెంటేస్తా. ఎందుకంటే మీరు ఆ ఆవేదన అర్థం చేసుకోండి. 24 కోట్ల సంవత్సరాల తర్వాత పృథ్వీ గ్రహానికి పొందినటువంటి అదృష్టాన్ని మన మూర్ఖత్వం వల్ల, మన అహంకారం వల్ల, మన కోపతాపాల వల్ల, మన రాగద్వేషాల వల్ల పోగొడితే ఏం చేసేది? ఏం చేయమంటారు నన్ను? నేనేం చేయలేను నేను. కానీ మీరు యోగులు అవదలుచుకుంటే ఐఆమ్ ద గ్యారంటీ. మీరు యోగులు అవటానికి కళ్ళు మూసుకోండి, ఆ మానసిక స్థితిలోకి వెళ్ళిపోండి. ఆ ఆవేదన అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. టైం ప్రకారము కార్యక్రమాలు ఎలా ఉన్నాయో అలా చేసుకోండి. స్వస్తి.